స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక నామంలో ప్రభా అయ్యా, మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నాయన చేతగాని స్థితిలో ప్రభా నాయన నేను ఉంటుండగా తండ్రి నన్ను ప్రేరేపించి తండ్రి నీకు వందనాలు. ఈ చిన్న షార్ట్ మెసేజ్ పెట్టడానికి తండ్రి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. మాట్లాడే శక్తి లేదు, జ్ఞానం లేదు ప్రభా. మీరే ఏ మాటలైతే నా నోటిలో ఉంచి ఉంటారో పలుకుటకు సాయం చేయండి. వినగలిగే చెవులు గ్రహించే ఆత్మను మాకు దయచేయమని అదంతవరకు మీరే అధ్యక్షన వహించి మేము పొందమని ఏ స్నామం నడుచున్నాం తండ్రి, ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా పేరు సుజాతమ్మ, నా భర్త పేరు సాంబయ్య. మరి మనం చిన్న వాక్యమును ధ్యానించుకున్నాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుండి 30 వచనాల వరకు చదువుకున్నాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ మరి 2025 సంవత్సరాలకు పూర్వము యేసు ప్రభు శరీరధారుడుగా ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా ప్రాంతాలు తిరగచ్చు, అందరినీ అనేకులను మరి స్వస్థత పరుస్తున్నాడు, రోగులను స్వస్థత పరుస్తున్నాడు, పాపులను క్షమిస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు. ఆ రీతిగా మరి ఆయన ఒక దారి గుండా మరి ఆ సమయంలో వెళ్ళొచ్చుండగా ఆ శబ్దాన్ని మరి ఇద్దరు గుడ్డివారు ఏం చేశారంటే ఆ జనసమూహం యొక్క సందడి మరి విని మరి వారిని వెంబడించడం జరిగిందనమాట. వెంబడించినప్పుడు ఆ శబ్దము ఎవరు వస్తున్నారు అని చెప్పి మరి అడిగినప్పుడు మరి ఎవరో ఒకరు మరి యేసుప్రభు వస్తున్నాడు అని చెప్పి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. అయితే మరి ఆయనను వెంబడిస్తూ మరి ఆ జన సమూహంలో వారు ఏం చేశారంటే ముందుకు సాగిందన్నమాట. ఏమని? దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడా, మమ్మలను కరుణించుము. జన సమూహం అనేకములు ఉన్నారు, కానీ మరి వారి యొక్క ఆశ, వారి యొక్క మరి ధ్యాస ఎక్కడ ఉంది అంటే ఆయన దైవ కుమారుడు, ఆయన మరి పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవుడు, మరి నాకు స్వస్థత ఇయ్యగలడు అన్న నమ్మికముతోటి వారు ఏం చేసిండ్రు? దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించుమని, మరి మమ్మల్ని కరుణించుమని, కనికరించుమని మరి వాళ్ళు కేకలు వేసిండ్రు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ జన సమూహంలో వారు కేకలు వేసిండ్రు. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి. దేవునికి స్తోత్రము. మరి యేసు ప్రభు ఏదో పని నిమిత్తం ఒక గృహములో ప్రవేశించినప్పుడు మరి ఆ ఇంటిలోనికి కూడా వారు కూడా వచ్చిందనమాట. గుడ్డివారు కూడా ఆయనను వెంబడిస్తూ ఆ శబ్దాన్ని, కాలు శబ్దాన్ని పట్టుకొని, ఆ జన సమూహం యొక్క సందడిని పట్టుకొని మరి ఆయన ఏ ఇంటిలోనికైతే మరి లోపలికి వెళ్ళిపోయిండో ఆ ఇంటిలోనికి వారు కూడా వచ్చిందనమాట. దేవునికి స్తోత్రం. ఆ ఇంటిలోనికి వారు కూడా ఇద్దరు గుడ్డివారు వచ్చిందనమాట. దేవునికి స్తోత్రం. అయితే ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు
ఆయన యుద్ధకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. వారి ఇరువురు కూడా మరి ఆయన యుద్ధకు వచ్చింది. ఎక్కడనో లేదు, ప్రభు ఎక్కడున్నాడు, ప్రభు ఎక్కడున్నాడు అని ఇట్లా మరి తడువుతూ మరి వాళ్ళ వీళ్ళని అడుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉన్నది. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? దేవునికి స్తోత్రమే. ప్రభు ఏమడుగుతున్నాడు? నేను మీకు కన్నులు తెరవగలనని మీరు నమ్ముచున్నారా అని చెప్పి అంటున్నాడు అనమాట. ఎందుకు అడుగుతున్నాడు? వారిలో నమ్మకం ఉందా లేదా? నేను నిజమైన దేవుణ్ణి గ్రహిస్తున్నారా లేదా? వారిలో విశ్వాసం ఉన్నదా లేదా అని చెప్పి మరి వారిని పరీక్షిస్తూ ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ నమ్ముచున్నారా అన్నప్పుడు అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. దేవునికి స్తోత్రం. మరి ఏం చేసిండ్రు? అయ్యా, నువ్వు అది చేయగలవు, నువ్వు మా కన్నులు తెరవగలవు అన్న నమ్మకం మాకు ఉంది అని చెప్పేవారు మరి చెప్తారన్నమాట. దేవునికి స్తోత్రం. చెప్పినప్పుడు అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. దేవునికి స్తోత్రం. వారి నమ్మకమును బట్టి వారిని అడిగి వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను మరి రెట్టింపు చేసి, నా ప్రభువు నా దగ్గరికి వచ్చాడు, నాకు బాగు చేయగలడన్న మరి ఆలోచన వారిలో కలిగించి మరి మరి నేను చేస్తానన్న నమ్మకం మీకుందా అంటే, అయ్యా మాకున్నది అన్నప్పుడు వారి కన్నులు ముట్టి వారిని బాగు చేసిండు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇంకొక మాట, మత్తయి సువార్త 15వ అధ్యాయము చూసినప్పుడు 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయుండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివారు గుడ్డివారికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మరి పరలోకమందున్న తండ్రి ఏదైతే మొక్క నాటుతాడో ఆ మొక్క మరి విస్తరించి పెరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఆయన ఇష్టముతోటి పెంచుకుంటా ఉన్నాడు, ఇష్టంతోటి నాటిండు అన్నమాట. కాబట్టి నా తండ్రి నాటని ప్రతి మొక్క కూడా, దేవునికి స్తోత్రం, ఆయన నాటిన మొక్క అయితే ఆయన ఇష్టానుసారంగా పెంచుకుంటాడు. నాటని మొక్కను ఏం చేస్తానంటున్నాడు? నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి కొన్ని మల్లె చెట్లు, లేదంటే గులాబీ చెట్లు, లేదంటే కూరగాయల చెట్లు ఉన్నప్పుడు ఏం చేస్తా, మధ్యలో మరి గడ్డి అంతా కూడా ఉంటుందన్నమాట. దాన్ని ఏం చేస్తారు? పీకి పడేస్తారు. ఆ గడ్డిని తీసి మరి మంచి మొక్కలను మాత్రమే ఉంచుతారు. అంటే ఆ గడ్డిని దేవుడు నాటలేదు. దేవునికి స్తోత్రం. అంటే ఆ మొక్కల మధ్య అది దానంతటా అదే పెరిగింది అని చెప్పి మరి చెప్పుకోవడానికి ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ వెలిగింపబడను. వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిసయ్యులను గురించి మరి తెలియజేస్తున్నాడు ప్రభు. పరిసయ్యులు మరి అతన్ని అభ్యంతరపరుచున్న, ఆయనను, దేవుణ్ణి, యేసు ప్రభును అభ్యంతరపరుస్తున్నారు. ఆయన క్రియలను అభ్యంతరపరుస్తున్నారు. ఆయన మీద తప్పు మోపాలను చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ పరిశీలన గురించి ఇక్కడ మరి తెలియజేది, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివారు గుడ్డివారికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు కూడా గుంటలో పడుదురు కదా నేను. దేవునికి స్తోత్రం. అవును, మరి ఒక గుడ్డివాడు మరి దారెంబడిపోతూ ఉంటే ఇంకొక పక్క అతను వచ్చి, అయ్యా నన్ను ఫలానా చోటుకి తీసుకొని వెళ్ళావా అన్నప్పుడు ఇద్దరు గుడ్డివారే కనుక మరి దాంట్లో పడతారు. కాబట్టి ఇక్కడ అసలు విషయం ఏంటంటే, కన్నులుండి చూడనటువంటి వారు, కన్నులుండి చూడనటువంటి వారు, మంచిని గ్రహించినటువంటి వారు, అంటే ఇక్కడ దేవుళ్ళలో ఉన్నటువంటి, యేసు ప్రభులో ఉన్నటువంటి మంచి స్వభావమును, మంచి క్రియలను పరిసయ్యులు చూడడం లేదు.
దేవునికి స్తోత్రం. పరిసయ్యులు గ్రహించడం లేదు కాబట్టి వారి జోలికి మీరు పోకండి, వారు గుడ్డివారై ఉన్నారు అని చెప్పి పరిసయ్యుల నిమిత్తము ఇక్కడ మరి తెలుగు శిష్యులతో మాట్లాడుచున్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మరి మనం ఇంకొక వాక్యము యోహాను సువార్త 9వ అధ్యాయము యోహాను సువార్త 9వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ రాసుకున్నాం 35 నుండి. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని ఆయన అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావని, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని అనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి యోహాను సువార్త 9లో కూడా మరి గుడ్డివానికి కళ్ళు తెరుస్తాడు. మరి ఆయన గుడ్డివాడై ఉన్నప్పుడు మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆయన నేల మీద ఉమ్మి వేసి బురద చేసి కన్నులో పెట్టి నువ్వు షిలోహులోకి పోయి కడుక్కో, అప్పుడు నీకు చూపు వస్తుంది అన్నప్పుడు ఆయన చూపు పొంది దగ్గరికి వస్తాడనమాట. దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ మాటలు పడతాయి. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలము ముప్పై 36వ వచనం. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావని. దేవునికి స్తోత్రం. కళ్ళు కన్నవాడక మరి కాస్త ఇబ్బందికరంగా మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ మరి ఆయనకు షిలోహులోకి పోయిండు, కళ్ళు కడుక్కున్నాడు. మరి వచ్చిన తర్వాత నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నావా అని చెప్పి ఆ కళ్ళు కడుక్కొని వచ్చి చూపు పొందినటువంటి ఆయనను ప్రభు అడుగుతూ ఉన్నాడు అన్నమాట. అంటే ఆయన ఎవరు ప్రభు అని చెప్పి తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆయన. అంటే ఆయన నువ్వు చూచుచున్నావు, దేవునికి స్తోత్రం, ఆయన నువ్వు చూచుచున్నావు అని చెప్పి యేసు ప్రభు ఆ చూపు పొందిన అతనితో అంటాడు. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. అప్పుడు ఆయన నువ్వు చూస్తున్నావు, నీ కళ్ళు తెరిచినైనా ఎవరు? దేవుడు పంపించినటువంటి మరి ప్రభువు. కాబట్టి ఆయన నువ్వు చూచుచున్నావు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనకు అన్ని మేలు చేసినటువంటి దేవుణ్ణి మన ఎదుట పెట్టుకొని మనం మర్చిపోతూ ఉంటాం. మనకు కనబడడు అన్నమాట. ఇది నా శక్తితోటి చేసుకున్నా, నా జ్ఞానంతో చేసుకున్నా, ఇదంతా నేను చేసింది, నేను సంపాదించింది అనుకుంటాం. కానీ మరి దేవుడు చేసింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి చూపు పొందిండు గుడివాడు, ఆయన ద్వారా చూపు పొందిండు. కానీ ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. కానీ ఎదురుగానే ఉన్నాడు. ఎందుకంటే కన్నులు తెరవకముందు ఆయన గుడ్డివాడు. కాబట్టి కన్నులు తెరిచిన తర్వాత మరి ఆయనను చూస్తున్నాడు కానీ ఈయనే నన్ను మరి బాగు చేసిందన్నటువంటి ఆలోచన ఆయనకు రాలేదు. ఆయన నువ్వు చూస్తున్నావు అన్నప్పుడు అప్పుడు ఆయనకు, అయ్యా, నీ అందు నేను విశ్వాసం ఉంచుతున్నా నేను అని చెప్పి ఆయనకు మొక్కెను అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రము. కొన్నిసార్లు మంచి చేసిన వాళ్ళను మనం మర్చిపోతూ ఉంటాం.
దేవుణ్ణి కాదు, ఎదుట ఉన్న మనుషులను కూడా మంచి చేసినటువంటి వాళ్ళని మర్చిపోతూ ఉంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి అన్ని సమస్తమును సమకూర్చినటువంటి దేవుణ్ణి మర్చిపోకూడదని ఇక్కడ వాక్యము సెలవిస్తాము. గుడ్డివారుగా ఉండకూడదు, దేవుడు ఎదురుగా ఉన్న గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉండకూడదని చెప్పి ఇక్కడ వాక్యము సెలవిస్తా ఉన్నారు. సమస్తం ఆయన సమకూర్చే దేవుడని, మరి గుడ్డివారికి చూపునిచ్చి మరి మరి ఆయన సమస్త రూపులను బాగు చేయువాడని, మరి ఆయన మరి గొప్ప మరి వైద్యుడని, గొప్ప దేవుడని గుర్తించినప్పుడు మనము మరి ఆయన యొక్క దీవెనలు పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆయనను గణపరిచిన వారమైతాము. ఆయన మనకిచ్చే దీవెనల వల్ల మనం ముందుకు సాగడానికి మరి దోహదపడుతుంది. దేవునికి స్తోత్రం. మరి నేను చాలా రోజుల ఇలా గట్టిగా మాట్లాడడానికి సమయం చాలా ఇదైపోయింది కనుక మాట్లాడలేకపోతున్నా, క్షమించండి. మరి దేవుడు గుడ్డివారికి పరిశీలన గురించి గుడ్డివారాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. గుడ్డివారికి త్రోవ చూపలేరు. మరి కన్నులుండి గుడ్డివారు కాకండి, చెవులుండి మరి వెనుకలు లేని వారు కాకుండా మంచిని గ్రహించండి, దేవుని వైపు చూడండి అని చెప్పి ఎదురు ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తుపట్టనటువంటి ఆయనకు ఆయనను నువ్వు చూస్తున్నావని చెప్పి మరి యోహాను సువార్త 15లో మరి 9లో మరి చెప్పబడ్డది. దేవునికి స్తోత్రం. మరి మత్తయి సువార్త 9, మత్తయి సువార్త 15, మత్తయి సువార్త మరి యోహాను సువార్త మరి 9 నుండి ఈ 3 వాక్యాలు తీసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. దేవుడు మన ఆత్మీయ నేత్రాలు తెరిచి ఈ లోకంలో జీవించేంత వరకు మంచిని గ్రహించి వారి చెడును విసర్జించి మంచిని గ్రహించి మంచి వారిని ప్రేమించి చెడు వారికి మనము అంటే చెడు చేసే వారికి వాళ్ళకు ఒక వారి గురించి ప్రార్థన చేసి మనం ముందుకు సాగాలని మరి ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. గురుడివాడనయ్యా నా కన్నులు తెరువవా, గురుడివాడనయ్యా నా కన్నులు తెరువవా. మగవాడినయ్యా నాతో నా స్వరము నీయవా, మగవాడినయ్యా నా స్వరము నీయవా. ఒంటిదానయ్యా నా తోడు నడువవా, ఒంటిదానయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేక దేవ నామంలో ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నీ అందు నమ్మిక ఉంచినప్పుడు తండ్రి ప్రభువా గుడ్డివారి కన్నులు తెరవబడ్డాయి తండ్రి, నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నీకు అభ్యంతరము తండ్రి తెలిపిన వారి ఎడల తండ్రి నీకు వందనాలు. వారి గుడ్డివారు ఉన్నారు, వారిని వెంబడించకుడి, వారి జోలికి పోకండి అని చెప్పి సెలవిచ్చిన దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. మరి నాయన చూపు పొందిన తర్వాత ఆయన ఎవరో అన్నప్పుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రం. ఆయనను చూచుచున్నావు అని చెప్పి అన్నప్పుడు తండ్రి నీకు వందనాలు. అవును తండ్రి, సమస్తమును పొందుకున్న తర్వాత మరి ఆయన ఎవరో దేవుడు ఎవరో అనేటువంటి తండ్రి మనస్తత్వం కాకుండా తండ్రి దేవుడు మాకు సమస్తమును సమకూర్చి మేలులు చేస్తున్నాడని మరి దేవుని అంత విశ్వాసం ఉంచాలని ప్రభా మేము మా ఆత్మీయ నేత్రాలు తెరిచి నిన్ను చూస్తూ అయ్యా నిన్ను బ్రతిమలాడుకున్నటకు సాయము చేయండి
అయ్యా మరి చిన్న వీడియోని మీరు దీవించండి, ఆస్వాదించండి. అయ్యా నా పిల్లలకు తండ్రి ప్రభా ఆత్మీయ నేత్రాలు తెరవండి, నిన్ను వెంబడించి అయ్యా నీకు వందనాలు, నిన్ను గణపరచు భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నా. సంఘములోని సకల పరిశుద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా చుట్టూ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, నాకు సహకరిస్తున్న కాన్ఫరెన్స్లోని బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి నీ రాకడకు అయ్యా మరి సిద్ధపరిచి ఆయుధపరచమని, మేమందరం వాక్యానుసారమైన జీవితం కలిగి నిరీక్షణ కలిగి ఉండుటకు సాయం చేయమని నన్ను మమ్మల్ని నీ చేతిలో సమర్పించుకుంటూ నజరేయుడైన నమ్మదగిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అమ్మా